ఒక గోల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి గోల్ తప్పనిసరి పెట్టుకోవాలి. సో గోల్ ఎందుకు పెట్టుకోవాలో చాలా మందికి తెలియాలి. ఎందుకు అని అంటే, గోల్ అంటే నీకు ఖచ్చితంగా నీకు ఏం కావాలో నీకు నేచర్కి చెప్పకపోతే, నీ మనసుకు చెప్పకపోతే, నీ బుద్ధికి చెప్పకపోతే దాన్ని అచీవ్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఎట్లా చెప్తారు సార్? మీరు చెప్తే సరిపోతుందా? మీకు ఒక రీసెర్చ్ పరిచయం చేస్తా. దానికంటే ముఖ్యంగా బాహుబలి పిక్చర్ చూస్తారు కదా, బాహుబలి 2 1 అనుకుంటే ఇది బాహుబలి చూసారు కదా. బాహుబలిలో రీసెర్చ్ పరిచయం చేస్తా. దానికంటే ముఖ్యంగా బాహుబలి పిక్చర్ చూస్తారు కదా, బాహుబలి 2 1 అనుకుంటే ఇది బాహుబలి చూసారు కదా. బాహుబలిలో పైన ఏదో ఉంది అని చిన్న బాహుబలి, పేరు ఆయన పేరు అమరేంద్ర, రైట్. సో ఆయన చిన్నగా కింద ఉన్నప్పుడు ట్రాఫిక్ దగ్గర ఉన్నప్పుడు అనుకుంటాడు పైన ఏదో ఉందని. వాళ్ళమ్మ అస్సలు అటు పైకి చూడనివ్వదు. ఆయన గోల్ ఏంటంటే పైకి ఎక్కాలి, సంథింగ్ ఏదో ఉంది. సో వాళ్ళమ్మ ఎందుకురా నువ్వు అటు పక్క చూస్తావు, మిమ్మల్ని గుర్తు చేస్తాను చూడండి ఎంత సూపర్గా చూపించారు గోల్ గురించి మీకు రాజమౌళి అని అంటే. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తుంటాడు, పైన ఏదో ఉంది, ఏముందో తెలియదు, ఏదో ఉంది కానీ ఏముందో తెలియదు. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తుంటాడు, కింద పడుతుంటాడు కదా. ఇది గుర్తుందా మీకు? రైట్. సో ఎప్పుడైతే కొద్దిగా పెద్ద పెరిగాడో మళ్ళీ పైకి ఎక్కుతాడు. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ సక్సెస్ అవుతాడు. సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తాడు, జంప్ చేస్తాడు, లాంగ్ జంప్ చేస్తాడు, కానీ కరెక్ట్గా గోల్ రీచ్ అవ్వడు. ఆ కొమ్మ జంప్ చేస్తాడు కానీ కరెక్ట్గా గోల్ రీచ్ అవ్వదు. ఆ కొమ్మ పట్టుకుంటే అవతలకి జంప్ అవుతాడు, కానీ అక్కడ సెకండ్ అటెంప్ట్లో కూడా పాస్ అవ్వడు. అయితే అనుకోకుండా పైనుంచి ఒక మాస్క్ కిందికి వస్తుంది. ఆయన కోరిక ఇంకా బలం అవుద్ది, ఖచ్చితంగా అక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు. ఇది ఈ అమ్మాయి ఉంది కథం, గోల్ స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరుగుతుంది అంటే సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా అక్కడ వెళ్ళి లాంచ్ అవుతాడు ఆయన. సో ఇది ఒక గోల్లో అంటే ఒక వ్యక్తికి గోల్ బలంగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. గోల్ కనుక సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మనకు కావాలని కోరిక ఉంటే, నేను ఇక్కడ ఉండాలని కోరిక నీకుంటే నువ్వు ఇక్కడ ఉంటావు, లేకపోతే అక్కడే ఉంటావు. హలో. సో ఇక్కడ ఒక్కసారి చూస్తున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలో ఖచ్చితంగా కండక్టర్కి ఆన్సర్ చెప్తేనే టికెట్ ఇస్తాడు. అట్లా కాకుండా టికెట్ ఎక్కడికో అక్కడికి అంటే ఇస్తాడు టికెట్ ఇవ్వరు. ఖచ్చితంగా గోల్, అది గోల్ అనమాట. గ్రేట్ అర్నింగ్ ఆపర్చునిటీ విన్న ఫీలింగ్ తప్పకుండా మీకు కలుగుతుంది, రైట్. సో మరి సబ్జెక్ట్ పూర్తిగా విన్న తర్వాత మాత్రమే మీరు ఒకటి నిర్ణయానికి రండి. అందుకోసమే గొప్ప పోయం ఉంది, వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగపడక వివరపదకు కనికల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ మధ్య. సో మనం చాలా పిక్చర్స్ చూస్తుంటాం, మనం 500,000 రూపాయలు పెట్టి కూడా మనం బోర్ పిక్చర్స్ చూస్తుంటాం. అయితే అది మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ మీకు ప్రామిస్ చేస్తున్నాం 100కి 100 పాళ్ళు ఒక గ్రేట్ అర్నింగ్ ఆపర్చునిటీ మీకు మేము ఇవ్వబోతున్నాం. ఇది మీరు వర్కింగ్ ఉమెన్ అయినా, లేకపోతే మీరు రిటైర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే మీరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, మీరు ఎవరైనా ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక 1 అవర్ మీ ఖాళీ సమయంలో ఇది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, రైట్. సో మరి నా పరిచయం చేసుకుంటున్నాను మీకు. సో నా పేరు తిరుపతి తాండ్రా, నేను మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. సో మీరు నన్ను ఎక్కడ చూడొచ్చు అంటే ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. సో డిఫరెంట్ 300-400 వీడియోస్ మీకోసం డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి విజిట్ అవ్వండి, ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, తర్వాత మీకే అర్థమవుతుంది, రైట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే, ఈ సెషన్ కి పిలిచిన వాళ్ళు కేవలం స్పెషల్ పర్సన్స్ మాత్రమే. సో వాళ్ళకి మాత్రమే మేము లింక్ పంపించాం, వాళ్ళు మాత్రమే, ఈ స్పెషల్ పర్సన్స్ మాత్రమే ఇక్కడికి రావడం. కాబట్టి జాగ్రత్తగా ఒక 40 to 50 minutes మీరు కాన్సన్ట్రేట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రీమ్స్ మీకుంటే ఒకసారి ఎస్ మెసేజ్ చేయండి. ఏం లేవు సార్ అని చెప్పేసి అంటే నో మెసేజ్ చేయండి. ఎంతమందికి మంచి కారు కావాలని, మంచి ఇల్లు కావాలని, సో ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్ళాలని, సో పిల్లలు బాగా చదివించడానికి డబ్బులు కావాలని, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అని, లేకపోతే ఎర్లీగా రిటైర్ అవ్వాలి అని ఎంత మందికి ఉండదు? ఉండని వాళ్ళు నో మెసేజ్ చేయండి. సో ఉన్న వాళ్ళు ఎస్ మెసేజ్ చేయండి ఒకసారి. సో ఎస్ సార్ నాకు ఈ డ్రీమ్స్ అన్ని ఉన్నాయి అన్నవాళ్ళు ఒకసారి నాకు ఎస్ మెసేజ్ చేయండి. ఏం లేవు సార్ అన్నవాళ్ళు నో మెసేజ్ చేయండి. సో ఈ డ్రీమ్స్ ఎవరికి ఉండవట అంటే పుట్టని వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి.
బ్రతుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, మనకు కూడా ఉంటాయి. అందుకోసమే మీరు ఈ సెషన్ వింటున్నారు. రండి, మరి కారు కావాలి. ఏ కారు కావాలి? నానో కారు కావాలా? మెర్సిడీస్ బెంజ్ కావాలా? ఇల్లు కావాలి. మామూలు 10 లక్షల, 20 లక్షల, లేకపోతే 50 లక్షల, లేకపోతే 5 కోట్లు 6 కోట్లు బిల్లానా? సో మీ డ్రీమ్ బిగ్. అబ్దుల్ కలాం సార్ అంటారు, సో పెద్ద పెద్ద కళలు కనండి, అప్పుడు వాటిని సాకారం చేసుకోవడానికి వీలవుతుంది. సో కళలు ఉన్నాయా అంటే 80-20. 80 మంది 20 మెంబర్స్ ఎవరైతే కలగంటారో వాళ్ళ కోసం పనిచేస్తుంటారట. కళలు అందరికి ఉంటాయా అంటే ఏవో చిన్న చిన్న కళలు ఉంటాయి. కానీ 80-20 అంటే 20 మెంబర్స్ ఇలాంటి కళలు కంటుంటారు. 80 మెంబర్స్ వాళ్ళు కళలు నెరవేర్చడానికి పనిచేస్తుంటారు అనమాట. సో మీరు 80లో ఉన్నారా, 20లో ఉన్నారా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ డ్రీమ్స్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. వీటిని నెరవేర్చుకోవాలంటే ఎంత అయితే మనకు సరిపోతాయి. సో హౌ మచ్ వి నీడ్ మనీ ఫర్ అవర్ డిజైర్స్ అండ్ ఫ్యామిలీ నీడ్స్ అని నేను చాలా ట్రైనింగ్స్ లో అడుగుతుంటాను అనమాట. అంటే వాళ్ళు ఆన్సర్ ఇస్తుంటారు, 30,000, 40,000, 50,000 సంపాదిస్తే సరిపోతుందని చెప్పేసి. మీరు చెప్పండి, మీ కుటుంబం సైజుకి ఎంత నెలకైతే సరిపోతుంది? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సో ఒక్కొక్క ఫ్యామిలీ సైజ్ కి కొంత కావాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ సైజ్ కి నెలకి ఎంత అయితే సరిపోతాయి? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. రైట్. సో అలాగే ఇక్కడ ఒక 40,000, 50,000, 60,000 సరిపోతాయంటే అకార్డింగ్ టు ద ఎకానమీ సర్వే ఒక సర్వే చేశారు. 1940s లో సర్వే చేశారు అనమాట. ఈ 1940s లో సర్వే చేసినప్పుడు ఒక కుటుంబం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఎవ్రీ 20 years కి 10 times పెరుగుతుంది అని చెప్పేసి ఆ సర్వే. మరి ఆ ఖర్చు అలా పెరిగిందా లేదా అనేది మనం చూస్తే, సో 1940s లో చూసినట్లయితే ఇక్కడ 15 members బ్రతకడానికి, అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండే కదా ఆ రోజులలో, 10 రూపాయలు ఖర్చు వచ్చింది. నమ్మొచ్చా? మన పిల్లవాడికి చాక్లెట్ ఇస్తే 10 రూపాయలు చాక్లెట్ ఇస్తే తీసుకుంటాడా? 150 రూపాయలు, 200 రూపాయలు కావాలి. మరి 1940s లో 15 మంది బ్రతకడానికి 10 రూపాయలు ఖర్చు వస్తే, మరి ఎకానమీ సర్వే ప్రకారం 1960లో అంటే 10 మంది బ్రతకడానికి 100 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే 20 సంవత్సరాలకి 10 times పెరిగింది. మరి అలాగే 1980s లో 1000 రూపాయలు ఖర్చు వచ్చింది 7 members బ్రతకడానికి. అలాగే 2000లో 5 బ్రతకడానికి 10,000 ఖర్చు వచ్చింది. మరి 2020 ఇప్పుడున్నా మనం 2024, 25 కూడా రాబోతుంది. సో 1,00,000 రూపాయలు తప్పకుండా కావాలి. ఏమి చేసినా, తిన్నా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, ఉద్యోగం చేసినా చేయకపోయినా, నువ్వు పేదవాడమైనా ఏదైనా పర్లేదు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే తప్ప సర్వైవ్ అవ్వలేని పరిస్థితి ఈ రోజులలో ఉంది. అగ్రి అవుతారా? అగ్రి అవుతే ఎస్, అగ్రి అవ్వకపోతే నో ప్రాబ్లం సార్, నాకు 1,00,000 రూపాయలు రాకపోయినా బిందాస్ సార్ నా లైఫ్ అని మీరంటే మరి నో మెసేజ్ చేయొచ్చు. సో నేను అగ్రి అవ్వను సార్, ఎస్ కరెక్ట్ సార్, మీరు చెప్పింది వాస్తవమే సార్ అంటే ఎస్ మెసేజ్ చేయండి ఒకసారి. రైట్. సో మీకు ఒక వార్త ఏంటంటే 2040 వచ్చేసరికి అది 10 లక్షలు పర్ మంత్ కు వెళ్ళిపోతుందట. సంపాదించి తీరాలి, ఎంజాయ్మెంట్ కోసం కాదు, సర్వైవల్ కోసం. అంటే 10 లక్షలు సంపాదిస్తే తప్ప మన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతామట. ఒక 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కనుక మీకు ఉన్నట్లయితే, మీకు 50 సంవత్సరాలు వచ్చేసరికి ఖచ్చితంగా 40 లక్షల రూపాయలు, అంటే 10 లక్షల రూపాయలు సంపాదిస్తే తప్ప మేము సర్వైవ్ అవ్వలేమట. ఇది 2040. మరి అది పక్కన పెట్టేద్దాం, ఇంకొక 20 సంవత్సరాలు, ఇంకా 20 కూడా 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉంది కదా. సో 2020లో నెలకు 1,00,000 తప్పనిసరి. ఇది ఎకానమీ సర్వే చెప్తుంది. మీరు సంపాదిస్తున్న, మీరు చేస్తున్న జాబ్ లో కానీ, వ్యాపారంలో కానీ 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల తర్వాత ఉందా? ఉంటే ఎస్ మెసేజ్ చేయండి, లేకపోతే నో మెసేజ్ చేయండి. రైట్. సో అలాగే ఇక్కడ మనం ఈ సర్వే గురించి మనం మాట్లాడుతూ, మరి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే బ్రతుకుతామా, జీవిస్తామా? బ్రతకడం వేరు, జీవించడం వేరు. కుక్క, నక్క, పంది, పాము రోడ్ల మీద బ్రతుకుతుంటాయి. ఎందుకంటే వాటికి గౌరవ మర్యాదలు అవసరం లేదు. వాటికి పిల్లలు కలుగుతారు, కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయరు, రెస్పెక్ట్ అవసరం లేదు, సో ఫంక్షన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఏం అవసరం లేదు, కార్లు అవసరం లేదు, బిల్డింగ్ అవసరం లేదు. సో బ్రతుకుతుంటాయి. కానీ మనుషులము మనం జీవించాలి. బ్రతకడం నుంచి జీవించడంలోకి మారాలంటే చిన్న తేడా ఉంది. అది విటమిన్ ఎం. అన్ని వైటమిన్స్ తో పాటుగా విటమిన్ ఎం కూడా కావాలి, మనీ కావాలి.
ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడైనా ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పక్క 10 రూపాయల టీ ఉంది, ఒక దగ్గర 100 రూపాయల టీ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము? బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? అలాగే థియేటర్ ఉంది. సో మా సినిమా థియేటర్, మనం ఒక 4 మన కుటుంబంతో సహా వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ 100 రూపాయలు టికెట్ ఉంది, ఇక్కడ 350-400 రూపాయల టికెట్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తాము, బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా అర్థమవుతుంది. సో అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అవి ఎంబీబీఎస్ ఆర్ఎంపీలో కలుస్తున్నామా, లేకపోతే స్టార్ డాక్టర్ని కలుస్తున్నామా, బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? ఇప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు. సో మనం స్కూల్కి మామూలు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాం, లేకపోతే మామూలు స్కూల్ పంపిస్తున్నాం, లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పెద్ద స్కూల్స్ పంపిస్తున్నామా అనేది, మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా అనేది మనకు అర్థమవుతుంది. రైట్? ఒక్క సెకండ్ ఆగండి. మరి బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఇప్పుడు చూస్తున్నా, సో మనం టీ షాప్ కు వెళ్ళి విధానం కానీ, లేకపోతే సినిమా థియేటర్ కానీ, డాక్టర్ని కానీ, లేకపోతే స్కూల్ కానీ, మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా అనేది మనకు సెల్ఫ్ చెక్ అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనము అంటే మనం డ్రీమ్స్ అయితే కావాలి, ఉన్నాయి. 1,00,000 రూపాయలు నెలకు సంపాదించి తీరాలి. మరి మనం చేస్తున్న పనిలో మన 1,00,000 రూపాయలు వస్తాయా లేదా మనం చూసుకోమని చెప్పేసి అనుకున్న మెసేజ్ కూడా అడిగాను నేను. మళ్ళీ ఈ ప్రపంచంలో డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారటంటే, టైంని మల్టిప్లై చేయగలిగిన వాళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారట. టైమ్ ఈజ్ మనీ అని మన అందరికీ తెలుసు కదా. సో టైంని మల్టిప్లై చేయడం అంటే, మనకున్న 24 గంటల్ని మనం ఏం చేయాలి? 40, 1,00,000, 2,00,000, కోటి పాసిబుల్ అవుతుందా? అది ఎట్లా? సో 24 గంటలు ఎవరికైనా, అడుగు తినే వ్యక్తి నుంచి అంబానీ వరకు ఒకటే విధానం. సో ఖచ్చితంగా ఆ ఒకే టైంని మరి మనం ఎలా మల్టిప్లై చేయగలుగుతాము? ఈ ప్రపంచంలో మల్టిప్లై చేయగలిగే వాళ్ళు మాత్రమే ప్రపంచంలో బాగా డబ్బులు సంపాదిస్తారట. ఓకే, అప్పుడు మాత్రమే అమౌంట్ వస్తున్నాయి. ఎలా అనేది మీకు నేను సెకండ్స్లలో చెప్తాను. సో ఇక్కడ డబ్బులు సంపాదించే మనకు డ్రీమ్స్ ఉన్నాయి, డబ్బులు కావాలి అంటే టైంని మల్టిప్లై చేయాలి. అంటే డ్రీమ్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి, టైం ఏమో చాలా తక్కువ. మనం 8 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? డ్రీమ్స్ కి తగ్గట్టుగా టైంని ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. సో వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఎక్కువ లక్షలు సంపాదిస్తున్నారని చెప్పేసి ఇందాక మీతో మాట్లాడారు. సో మనం డబ్బులు సంపాదించడానికి మనకు తెలిసిన మార్గాలు 2. ఒకటి జాబ్, లేకపోతే వ్యాపారం. మీరు ఎవరినైనా అడగండి, ఒకరి జాబ్, ఒకరి కింద పని చేయాలి, లేకపోతే నా కోసం నేను పని చేస్తూ నా వ్యాపారం అన్నా చేసుకోవాలి. ఇవి 2 కాకుండా ప్రపంచంలో ఇంకేమైనా ఉన్నాయా? ఇవి 2 కాదు సార్, ఇంకేమైనా ఉన్నాయా అని చెప్తే, ఇవి 2 కాకుండా ఏవీ లేవు. ఏదో జాబ్ ఆర్ బిజినెస్ ఉన్నాయి. సో జాబ్ తీసుకుందాం ఒకసారి. జాబ్ లో 1,00,000 రూపాయలు సంపాదించే స్కోప్ ఉందా అని చూస్తే, మినిమం 15 నుంచి 20 సంవత్సరాలతో కష్టపడాలి. బీటెక్ చదవాలనుకున్న, ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలంటే. రీసెంట్ ఒక సర్వే చేశారు, 60 లక్షల రూపాయలు ఖర్చు పెడతారట అమ్మా నాన్న ఒక ఎంటెక్ చదవడానికి, బీటెక్ చదవడానికి. మినిమం బీటెక్ వరకు కదా. 60 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటే బోలు డబ్బులు వచ్చాయి కదా పిల్లవాడికి. రైట్? పోనీ 20 సంవత్సరాలు బాగా కష్టపడడం, ఎన్ని చదువులు, ఎన్ని ట్యూషన్లు, ఎన్ని ఎగ్జామ్స్ చదివాము, మరి వెంటనే ఉద్యోగం వస్తుందా? చదువు కేవలం ఉద్యోగం కోసమేనా? కానీ ఇప్పుడు మనం చదువు కేవలం ఉద్యోగం కోసం చదువుతున్నాం, వేరే విషయం అనుకోండి. సో 4 నుంచి 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కోసం 10,000, 12,000, 20,000 రూపాయలు అక్కడెక్కడ పనిచేయాలి. ఆ తర్వాత మనకు స్కిల్ ఉంటే, చదువు కాదు స్కిల్ ఉంటే అప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది. అయినా 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తుందా? రైట్? సో ఆ జాబ్ లో మరి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇవన్నీ ఉంటాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. రైట్? సో ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ ఇంకొక 5-10 నిమిషాల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే సంపాదించడానికి మనకున్న మార్గాలు 2. ఒకటి జాబ్ లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ లేనే లేదు. బిజినెస్ చూస్తే మనకు తెలిసింది, బిజినెస్ అంటే అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసేసి, మనం ఒక ఇండస్ట్రీ నుంచి పాలపూత వరకు ఏది చేసినా కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్? 1,00,000 రూపాయలు నెలకు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టే వ్యాపారం చేస్తే 1,00,000 వస్తుంది? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఒకసారి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఎంత పెట్టుబడి పెట్టే బిజినెస్ చేయాలి? ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. మీ ఏరియాలో అయితే ఎంత? ఒకసారి మీరు చేస్తూ ఉండండి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో మినిమం అయితే 20 నుంచి 30 లక్షలు, 40 లక్షలు పెట్టాలి.
చేశాను. సో అలాగే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుందనంటే మీరు మామూలుగా కరోనా టైం వచ్చినా, లేకపోతే ఎంప్లాయీస్ వర్క్ చేయకపోయినా, లేకపోతే గిరాకీ వచ్చినా లేకపోయినా, బిజినెస్ సరిగ్గా నడిచినా నడకపోయినా మనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అసలు పెట్టిన అమౌంట్ బ్యాక్ వస్తాయా అనేది పెద్ద ప్రశ్న, రైట్? సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 12, 13, 14 గంటలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. జాబులోనే 8 గంటలు పనిచేయలేము, కానీ వ్యాపారంలో మాత్రం మన వ్యాపారం కాబట్టి 12, 13 గంటలు కూడా పనిచేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మరి అక్కడ మనీ తప్పకుండా రిటర్న్ వస్తుంది అని చెప్పేసి గ్యారంటీ ఉందా? అక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉందా? 100% లేనే లేదు. ఎందుకంటే ఒక 100 మంది పెడితే 5 to 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అక్కడ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డబ్బులు సంపాదించాలంటే, పుష్కలంగా డబ్బులు సంపాదించాలంటే, కార్లు, మెసేజ్ బెంచ్లు కావాలంటే వ్యాపారం ఒకటే కారణం. వ్యాపారం ఒకటి మనకి ఇంపార్టెంట్. సో ఆ వ్యాపారంలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అనేది పాయింట్ కదా. బిజినెస్ లేకపోతే వ్యాపారం, ఈ రెండు కాకుండా ఇంకెక్కడ అవకాశం ఉందా అని ముందు మీకు ప్రపంచంలో డబ్బులు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అని మనం అనుకున్నామంటే టైంని మల్టిప్లై చేసే వాళ్ళు మాత్రమే అనుకున్నాం. సో మనం రిలయన్స్ చూస్తే ఆల్మోస్ట్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే 8 గంటలు ఇంటూ 20 లక్షలు టైం అనుకున్నాడు. ఎక్కడైనా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కనిపిస్తారా? వాళ్ళు కనిపించారు. వాళ్ళ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. సో వాళ్ళకి 20,000, 30,000 సీనియారిటీని బట్టి 1,50,000 వాళ్ళకి ఇస్తూ వాళ్ళ మీద ఇన్కమ్ తీసుకుంటుంటారు కదా. సో అలాగే మీకు టాటా, మైక్రోసాఫ్ట్, బిర్లా, ఎయిర్టెల్, మీరు ఏది తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా అక్కడ మీకు కనిపించేది ఏంటంటే ఉద్యోగాలు తీసుకుంటారు. అంటే మన టైంని మనకు కొంటారనమాట. సో ఒక్క నిమిషానికి 1.5 crore సంపాదిస్తున్నారట రిలయన్స్. చూడండి, టైంని మల్టిప్లై చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రపంచంలో డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక రిలయన్స్ లాంటి కంపెనీ పెట్టగలుగుతామా? ఎందుకు పెట్టలేదు సార్? నేను చెప్పేది 1000లో 1, 2 కాదు. నేను చెప్పేది మన వల్ల అవుతుందా? అంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా? మరి ప్రపంచంలో టైంని మల్టిప్లై చేయాలంటే మరి అలాంటి వాళ్ళకు మాత్రమే సాధ్యం అవుతుంది కదా. మరి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నాది, నేను మామూలు 10th చదువుకున్నాను, నాకు పెద్ద చదువు లేదు, నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు, నాకు లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, ప్లస్ నేను ఎప్పుడో చదువుకున్నాను కానీ ఇప్పుడు చదువుకోలేకపోతున్నాను, నేను చదువుకున్నాను కానీ నేను ఉద్యోగం చేయలేను. మరి నా పరిస్థితి ఏంటి? నెలకు 1,00,000 రూపాయలు కావాలని ఎకానమీ సర్వే చెప్తుంది. మరి నా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను సార్, నాకు 2 గంటలు టైం మిగులుతుంది, నా వల్ల కూడా అవుతుందా అని మీరు అంటే, రిటైర్ అయిపోయాను సార్ నేను. సో నేను 1 గంట సేపు నేను ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నేను ఇతరులకు ఏమైనా సేవ చేయొచ్చా అంటే ఎస్. సో అలాంటి ఆపర్చునిటీ ఉంది. అలాంటి ఆపర్చునిటీ DSP, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అని అంటున్నారు అనమాట. ఈ ప్రపంచంలో 7 వండర్స్ తెలుసు అందరికి, 8th వండర్ కూడా ఉంది. ఏంటో వండర్ తెలుసా? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎవరి కింద పని చేయకుండా, తనకు తానుగానే బాసిజం, తన బాస్, ఎవరు బాసిజం చేయకుండా నెలకి లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన సెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఈ ప్రపంచంలో డబ్బులు బాగా సంపాదించగలిగే వాళ్ళు ఎవరంటే సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎవరికి పని చేయకుండా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా అండర్లైన్ చేసుకోండి. సో ఎలా సార్ అది? ఎలా డైరెక్ట్ సెల్లింగ్ నాకు హెల్ప్ చేస్తుంది? దీనికి ఏమైనా లీగాలిటీ ఉందా? మీరు చెప్తే సరిపోతుందా? ఎస్, అన్ని ప్రూఫ్స్ తో సహా మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఫస్ట్ నెంబర్ 1, 1,00,000 రూపాయలు తప్పకుండా సంపాదించాలి. ఏం చేసినా ఏం చేయకపోయినా ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మం చేత మరి ఎవరిని మిస్యూజ్ చేయకుండా. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్ సెల్లింగ్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్, ఈ రెండింటికి తేడా తెలియాలి. మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? సంస్కారానికి మాకు పెట్టింది పేరు మా సోప్, ఇలాంటి యాడ్స్ మనం చూస్తుంటాం. ఎస్ ఆర్ నో? సో అది మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్, ఎంతో పేపర్, టీవీ, సెలబ్రిటీ 70% వాటా ఈ మిడిల్ మెన్ పర్సెంటేజ్ కి వెళ్తుంది. దీన్ని ట్రెడిషనల్ బిజినెస్ అంట. మీరు లైబై వాడి చింతాలకు వచ్చారు, చింతాలు వాడి లేకపోతే లక్స్కి వచ్చారు, లక్స్కి వచ్చి సంతూర్ నుంచి వచ్చారు. ఈ బ్రాండ్స్ మార్చుకుంటూ రావడానికి కారణం ఎవరు అంటే మన సెలబ్రిటీ, మన యాడ్. ఎస్ ఆర్ నో? సో ఏ ఒక్కరైనా చెప్పగలుగుతారా సంతూర్ అనే సోప్ ని మహేష్ బాబు వాడతాడా?
ఎవరైతే వాడరో వాళ్ళు ప్రమోట్ చేస్తే మనం తీసుకొచ్చుకుంటున్నాం. అది ట్రెడిషనల్ బిజినెస్. ఎసానో అక్కడ వీళ్ళు మాత్రమే బాగుపడతారు తప్ప కస్టమర్ కన్స్యూమర్ గానే ఉండిపోతాడు తప్ప అతనికి ఏమీ అవకాశం ఉండదు. ఓన్లీ ప్రొడక్ట్ తీసుకుంటాడు అంతే కదా. దీన్ని ఇక రాబోయే రోజులలో ఈ సిస్టమ్ మనకు కనుమరుగవ్వబోతుంది. ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఉండదు. ఏముంటుంది అంటే మధ్యలో మొత్తం జంప్ అయిపోయి మ్యానుఫ్యాక్చరర్ కాస్త కస్టమర్కి ఇచ్చేస్తుంటాడు అంతే. మధ్యలో మిడిల్ మ్యాన్ ఉండడు, పేపర్ ఉండదు, టీవీ ఉండదు, సెలబ్రిటీ ఉండడు. ఎవరైతే వాడతారో వాళ్ళే మాట్లాడతారు. ఎవరైతే వాడతాడో అతనికే ఈ 30-70% వాళ్ళకే ఒక వివిధ రూపాలలో వాళ్ళకి అమౌంట్ ఇవ్వబడుతుంది. దీన్ని డైరెక్ట్ సేల్స్ అంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్టు ఇప్పుడు మనం వింటున్నాం, కానీ 1886 లో ఈ సిస్టమ్ యుఎస్ లో స్టార్ట్ చేశారు. అయితే దీనికి ఒక చిన్న అపోహ ఉంది. ఈ అపోహ మనకు క్లారిటీ వస్తే మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా వర్క్ చేయొచ్చు, మనం ఎట్లా సంపాదించవచ్చు క్లారిటీ వస్తుంది. నెలకు ₹1,00,000 సంపాదించాలి ఫస్ట్ మన గోల్. ఎవరి కింద పని చేయొద్దు, ప్లస్ రూపాయి ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇది మన యొక్క ఎయిమ్ రైట్. ఇప్పుడు డైరెక్ట్ సేల్స్ లో వర్క్ చేయాలంటే ఈ రూల్స్ అండ్ సన్స్ కండిషన్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ లేదు, 2-3 గంటలు పని చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో సెక్యూర్ ఇన్కమ్ ఉంటుంది, బాస్ ఉండడు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది రైట్. సో కానీ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటి అని అంటే ఇలాంటివే ప్రపంచంలో నెగిటివ్ కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి భారతదేశంలో. వాటిని ఎలా గుర్తుపట్టాలి అంటే వీటిని రెండింటిగా డివైడ్ చేసి చూడాల్సి ఉంటుంది. పిరమిడ్ మనీ సర్క్యులేషన్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్. నేను చెప్పేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను, కానీ మన చుట్టూరా పిరమిడ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. వాటికి వీటికి డిఫరెన్స్ ఎలా గుర్తుపట్టాలి రైట్. సో ఫస్ట్ మనం దీన్ని ఈ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. నువ్వు జాయిన్ అయ్యి 2 వ్యక్తులు జాయిన్ చేయండి అని అంటే అది పిరమిడ్ అంటారు. పిరమిడ్ షేప్ లో డబ్బులు ఎవరికైనా వస్తే అది పిరమిడ్ అంటారు. అది ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఇది క్లాస్ నెంబర్ 8 లో పిరమిడ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇండియా అని రాసింది క్లాస్ నెంబర్ 8 లో. సో పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు స్పష్టంగా అందులో రాయడం జరిగింది పిరమిడ్ సెక్టార్స్ ఇల్లీగల్. మీకు మీ బావమద్దు చెప్పినా, తమ్ముడు చెప్పినా, ఇంటి పక్కవాడు చెప్పినా, మీ ఫ్రెండ్ చెప్పినా, ఎవరు చెప్పినా దయచేసి ఈ సెక్టార్ నువ్వు జాయిన్ అయ్యి 2 వ్యక్తులు జాయిన్ చేసే సిస్టమ్ ఇల్లీగల్ అని చెప్తాం రైట్. సో ఇది కేవలం ఇల్లీగల్ కాదు, టైం వేస్ట్, మనీ వేస్ట్. సో ఒకడు వస్తాడు 15,000 పే చేయండి, బైక్ బుక్ చేసుకోండి, నీకు 2 వ్యక్తులు జాయిన్ చేస్తే 5,000 వస్తాయి అంటాడు. నువ్వు కాదు అవసరం లేదు, ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది, సో 10 లక్షలు వస్తాయి, నువ్వు ఎవరైనా జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటాడు. లేదు అవసరం లేదు, మా యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి, లైక్లు కొట్టండి సరిపోతుంది అంటాడు. ఇంకేదో వావ్ కాయన్ అంటాడు, ఇంకేదో అంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మొద్దు. వర్కింగ్ ప్లాన్. సో సిస్టమ్ త్రూ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, సో పేటెంట్స్ ఉంటాయి, ఒక సిస్టమ్ ఉంటుంది రైట్. దాన్ని డైరెక్ట్ సేల్స్ అంటారు అనమాట. సో అక్కడ నువ్వు జాయిన్ అయితే డబ్బులు వస్తాయంటాడు, ఇక్కడ ప్రోడక్ట్ కి వాల్యూ ఇస్తారు డైరెక్ట్ సేల్స్ లో. నేను డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను మిత్రులు, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇండస్ట్రీ ఇది డైరెక్ట్ సేల్స్ ఇక్కడ ప్రభుత్వము ఆమోదిత అయి మాత్రమే ఇందులోకి ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చారు. దాన్ని మనకు ఐడిఎస్సి చూసి మనం గుర్తుపట్టవచ్చు అనమాట. సో మనకు హాల్ మార్క్, కేడియం, మనం 22 క్యారెట్ బంగారం ప్యూరిటీని ఎట్లా మనం కొలుస్తామో, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ISI స్టాంప్ ఎలా కొలుస్తామో, అలా డైరెక్ట్ సేల్స్ అని ఎలా గుర్తుపడతామంటే IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ అయి ఉంటే అది పర్ఫెక్ట్ కంపెనీ అని గుర్తుపడతాం అనమాట. మీ దగ్గరికి ఎవరైనా వస్తే IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉందా అని మీరు అడగాలి రైట్. సో మరి దీనికి పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చారు? 9th సెప్టెంబర్ 2016 లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాన్ని రీసెంట్లీ దాన్ని ఒక గెజెట్ పాస్ చేశారనమాట పార్లమెంట్ లో. ఎవరికి? కేవలం IDSA మెంబర్షిప్ కంపెనీస్ మాత్రమే, పిరమిడ్ సెక్టార్స్ కాదన్న విషయం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రైట్. ఇప్పుడు మనం
ఈ సెక్టార్ ఎందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందట ఇండియాలో. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, కాస్మెటిక్స్ ఈ సెగ్మెంట్ లో రైట్. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రైట్ ఇప్పుడు ఒక మంచి టైం అనమాట. ఒక మంచి బిజినెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి టైం. ఒక 2 to 3 years చాలా అద్భుతమైన టైం. ఓకే, మనం ఎందుకు ఈ అవకాశం ఇస్తుంది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరగడానికి. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మన యూత్ కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవ్వడానికి. సో అలాగే మనకు అంటే మనకు వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే, సో మన ముఖ్యంగా భారత్లో చూసినట్లయితే ఏ ప్రభుత్వమైనా ఇంటికో ఉద్యోగం ఇవ్వడం అసాధ్యం. సో 90 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారట, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం. గడిచిన 8 సంవత్సరాలలో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారట. మరి 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 యంగ్స్టర్స్ 65-67% యూత్ ఉన్న మన భారత్ కి మరి ఒక పెను ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో ఈ డైరెక్ట్ సేల్స్ ఇంట్రడ్యూస్ చేయండి. సో ఈ డైరెక్ట్ సేల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే యుఎస్ లో 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంది. జపాన్, చైనా, బ్రెజిల్, కొరియా, మెక్సికో డెవలప్డ్ కంట్రీలని మనం వింటున్నాం కదా, అవన్నీ మనకు లాక్స్ ఆఫ్ క్రోడ్స్ అక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంది. మన దగ్గర 18,000 కోట్లు, ఇది 65,000 కోట్లకు టర్న్ ఓవర్ చేయబోతుందట. ఇది ఒక మంచి టైం అనమాట, ఒక మంచి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి రైట్. సో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, విమెన్ ఎంపవర్మెంట్, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియాకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది డైరెక్ట్ సెల్లింగ్. సో అందుకోసమే ఈ మంచి పర్మిషన్స్ ఇచ్చేసి సో డైరెక్ట్ సేల్స్ ప్రమోట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు డైరెక్ట్ సేల్స్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో మనం విన్నాం. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రాడ్ కూడా పక్కనే ఉన్నాయి. ఫ్రాడ్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 600 కంపెనీలు ఉన్నాయి. మరి మంచివి ఎన్ని ఉన్నాయి తెలుసా? 17 మాత్రమే ఉన్నాయి. గుర్తుపట్టడం చాలా చాలా కష్టం. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు తప్ప రైట్. ఇప్పుడు డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీ గొప్పది. నాకు నెలకు ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఎంప్లాయ్, నాకు గంట సేపు నేను ఒక 1 hour మిగులుతుంది, నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. మరి నేను ఏ కంపెనీని సెలెక్ట్ చేయాలి? ఇండస్ట్రీ ఓకే, ఇండస్ట్రీలో 17 అంటున్నారు, అందులో ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్ మీరు మాట్లాడే ముందు ఈ 4 P's ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏ కంపెనీ సెలెక్ట్ చేయాలి, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే నేను అద్భుతంగా బిజినెస్ చేయగలుగుతాను లైఫ్ టైం అంటే ఫస్ట్ ప్రొఫైల్, కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా ఏ విధంగా ఉండాలి, ప్రోడక్ట్ ఎలా ఉండాలి, ప్లాన్ ఎంత బాగుండాలి, పిల్లర్ అంటే అప్లైన్, స్పాన్సర్ అంటాం ఎంత బాగుండాలి. ఈ 4 P's పర్ఫెక్ట్ గా దొరికితే తప్ప మనం ₹1,00,000 నెలకు సంపాదించడం సాధ్యం కాదు. సో అలా ఇప్పుడు మీకు ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ 4 P's పర్ఫెక్ట్ గా ఉన్న కంపెనీ. సో ఐడిసి మెంబర్షిప్ కంపెనీలు 17 అని చెప్పాను మీకు. ఓకే, ఆ 17 కంపెనీస్లలో ఆ 17 లో ది బెస్ట్ కంపెనీలో నేను 7.5 years గా వర్క్ చేస్తున్నాను. ఈ 7.5 years గా వర్క్ చేస్తున్నా నేను ఎన్ని రకాలుగా నేను క్వాలిటీ టెస్ట్ చేసి ఉండాలి ఆలోచించండి. సో ఆల్మోస్ట్ ఈ డైరెక్ట్ సేల్స్ మీద 18 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మరి ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మల్టీ డైమెన్షన్లలో ఎంత బాగా సెలెక్ట్ చేసుకుంటాం. న్యాచురల్, హర్బల్, ఆయుర్వేద ఈ కంపెనీ. సో ఇండియాస్ లీడింగ్ సెక్టర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ IMC. సో IMC ది బెస్ట్ అని మీరు ఎలా చెప్తారు? తిరుపతి తాండ్రా ఉన్నాడు కాబట్ట? నో, మీరు చెప్పాలి. నేను చెప్తున్నా, నేను ఏవి నచ్చి నేను సెలెక్ట్ చేస్తున్నానో మీరు కూడా టిక్ పెట్టుకుంటూ ఉండండి. వై ఓన్లీ IMC? ఓకే, మనం ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి కదా. సో లైఫ్ టైం పనిచేయాలంటే ప్లాట్ఫామ్ కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ వచ్చి రేపు పోయేది అయితే బాగుండదు కదా. సో ఈ IMC కి ఇంత స్ట్రెంగ్త్ ఉందా అనేది మనం చూస్తే ఈ కంపెనీ 2007 లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే 17 years కంప్లీట్ చేసుకున్న కంపెనీ. ఓకే, అంటే ఒక కంపెనీ నిలబడాలంటే 5 సంవత్సరాలు చాలు, 17 సంవత్సరాల కంపెనీ. ఈ కంపెనీ మేనేజ్మెంట్ విజనరీ మేనేజ్మెంట్ డాక్టర్ అశోక్ భాటియా, సత్యన్ భాటియా, వీళ్ళు ఫాదర్ అండ్ సన్. సో పార్ట్నర్స్ లేరు, సింగిల్ కంపెనీ.
ఓకే, సో ఎవరైతే డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ మిస్టర్ అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు వచ్చిన తర్వాత, సచిన్ భాటియాజీ వచ్చిన తర్వాత సిస్టమ్ అద్భుతంగా స్టార్ట్ అయిపోయింది. సో చైర్మన్ గా అశోక్ భాటియా గారు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గా సచిన్ భాటియా గారు ఉన్నారు. సో వీళ్ళ యొక్క దార్శనికత అద్భుతం. సో వీళ్ళ యొక్క నిర్ణయాలు కూడా సూపర్ అనమాట. 7.5 years దగ్గర నుంచి చూస్తున్నాను. సో ఈ కంపెనీ 2007 లో స్టార్ట్ అయింది, 17 years కంప్లీట్ చేసుకుంది. స్టార్టింగ్ అయింది ఎక్కడ అంటే లూధియానా, పంజాబ్, మన భారతదేశంలో స్టార్ట్ అయింది. సో లూధియానా స్టార్ట్ అయింది. సో ఈరోజు ప్రతి దేశంలో ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అండ్ భారత్ లో ప్రతి రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. సో దాదాపు 3 కోట్ల అసోసియేట్స్ తో వర్క్ నడుస్తూ ఉంది. సో ఈ కంపెనీ ఇండియాస్ లోనే సో ది బెస్ట్ సెక్టర్ గా ఇది ఉంది. సో దీంట్లో హెడ్ ఆఫీస్ వచ్చేసి అంటే ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ వచ్చేసి లూధియానా, పంజాబ్ లో ఉంది. ఓకే, ఐఎంసీ హరిద్వార్ లో, ఆఫీస్ వచ్చేసి హరిద్వార్ లో ఉంది. మెడిసిన్ ప్లాంట్స్ కానీ, వేర్ హౌస్లు కానీ ఇవన్నీ. సో ఒక డైరెక్ట్ సేల్స్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండడం అనేది అరుదు. అది ఇన్స్పైరింగ్ వరల్డ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అందరూ అందులో ఉంటారు. అందులో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్పైరింగ్ వరల్డ్ వర్క్ చేస్తుంటున్నారు. ఒక సెటప్ చూడండి కంపెనీకి ఎంత బాగుందో. సో అలాగే సర్టిఫికేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటా సర్టిఫికేట్స్ అంటే ISO 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్స్ అనమాట. ISO 22018 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అలాగే ISO 22716/2007 మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ కాస్మెటిక్స్, GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని అంటారు. ఈ సర్టిఫికేట్స్ అన్నిటికీ ఉండవు. అలాగే ప్యూర్ ఆర్గానిక్ సర్టిఫికేట్, సెమీ ఆర్గానిక్ అని చాలా కంపెనీస్ ఉంటాయి. ప్యూర్ ఆర్గానిక్ అనమాట, ఎలాంటి కెమికల్ స్ప్రే చేయరు, ఈకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ వాడతారు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడతారు. ఇది ఎవరు చెప్తున్నారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఇక్కడ వాళ్ళు సర్టిఫై చేశారనమాట. ఓకే, ఎలాంటి కంపెనీని చూస్ చేసుకుంటున్నాం, మనకు ₹1,00,000 ఇవ్వగల కంపెనీ స్ట్రెంత్ ఉందా అని మనం చూడాలి. సో ఒక 2 నిమిషాలలో ఓవర్ వ్యూ చూద్దాం, కంపెనీ ఓవర్ వ్యూ చూద్దాం. ఓకే, ఒక వీడియో ఉంది, చూడండి ఒకసారి. ప్రతి దాంట్లో అలోవెరా యాడ్ అవుతుంది. దాదాపు 800 ఎకరాలలో సాగు అవుతుంది. 300 అలోవెరాలు ఉంటే అందులో బార్బడెన్సస్ మిల్లర్ అనే అలోవెరా ఉంది, దాన్ని మాత్రమే సాగు చేస్తారు. సో ఐఎంసీ హిమాలయన్ బెర్రీ అనే ఒక జ్యూస్ ఉంది. ఇది యూనిక్ ప్రొడక్ట్, ఇది లడాక్ లో తయారవుతుంటుంది. ఇది సో ఇది 300 రకాల డిసీజ్ క్యాన్సర్ చెప్తుంది. ఇది వాడిన వాళ్ళకి క్యాన్సర్ అసలే రాదనమాట. సో ఇది కేవలం ఐఎంసీ అక్కడ ఉన్న ట్రైబ్స్ టైప్ అయి ఈ జ్యూస్ తయారు చేస్తుంది. వేర్ హౌస్ అంటే దాదాపుగా 50 ట్రక్స్ ఒకే దగ్గర స్టోర్ చేసేంత స్పేషియస్ గా ఈ వేర్ హౌస్ ఉంది. స్టోరేజ్ అన్నమాట. 3 lakhs square feet తో ఇది ఓన్ బిల్డింగ్. అంటే కంపెనీ స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది మనం దీన్ని చూసినప్పుడు.
గమనించినట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, హరిద్వార్ లో మనకి ఫ్యాక్టరీలు ఇప్పుడు ఇంతకుముందు చూపించిన సర్టిఫికేట్ తీసుకొని సో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తుంది అనేది మీరు చూడొచ్చు. అలోవెరా అక్కడ సాగు చేసిందంటే కల్టివేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీలోకి వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ చేస్తారు, ప్రాసెస్ చేసి జ్యూస్ గా కన్వర్ట్ చేస్తారు. సో ప్రతి దాంట్లో అలోవెరా ఇంగ్రీడియంట్ యాడ్ అవుతుంటుంది. సో అది ఎలా తయారు చేస్తున్నారని మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్. సో అంటే ఒక కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుస్తుందంటే ఓన్ బిల్డింగ్స్, సో పేటెంట్స్, డాక్టర్స్, సైంటిస్ట్, సో ఓన్ ల్యాండ్స్, ఇవన్నీ ఉన్న సెక్టర్ మనకు ₹1,00,000 సంపాదించే స్కోప్ ఇస్తుంది అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు IDSA ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ తో పాటుగా ఫెక్తో పాటుగా ఇక్కడ మనకి భారతదేశంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యూన్సీ లో, ప్రతి మండల్లో, ప్రతి స్టేట్ లో ఈ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఈ షాప్ ద్వారా కూడా ప్రొడక్ట్ ఇంటికి 1 to 3 days లో వచ్చేస్తుంది ఇంటికి. సారీ. అండ్ అవార్డ్స్ అండ్ మీకు ఆనర్స్ ఇక్కడ ఆనరీ డాక్టరేట్ అవార్డ్, ఎక్సలెన్స్ గ్లోబల్ అచీవ్ అవార్డ్, గోల్డ్ మెడలిస్ట్ నేషనల్ అవార్డ్, సో భారత గౌరవ పురస్కార్ అవార్డ్, నేషనల్ ఎక్సలెన్సీ అవార్డ్, ఇవన్నీ భారత ప్రభుత్వం చేత గుర్తింపు తీసుకొచ్చినవి. దీంతో పాటుగా కంపెనీ ఆయనకు చేస్తున్న సేవలకు గాను పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసి సో ఆయనని గౌరవించిందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. సో ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గవర్నమెంట్ ఇచ్చింది. సో అలాగే 2 సార్లు యూనిక్ వరల్డ్ రికార్డ్ తీసుకున్న కంపెనీ IMC. ఎందుకు సార్ ది బెస్ట్ అని ఉండాలి, ఎందుకు ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను అని అంటే రీజన్ సో IMC స్ట్రెంగ్త్ అనేది మీకు నేను చెప్పడం కాదు, మీకు విజువల్ తో సహా చూపిస్తున్నాను అనమాట. రైట్. ఒక కంపెనీ ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం చాలా కాలం పాటు దాంతో వర్క్ చేయొచ్చు, ₹1,00,000 సంపాదించుకునే స్కోప్ మనం తీసుకోవచ్చు. ఇసాను. సో నెక్స్ట్ P వచ్చేసి పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఆటో రిక్షా నుంచి IAS ఆఫీసర్ వరకు కూడా వాడగలిగే కెపాసిటీ IMC ప్రొడక్ట్లలో ఉన్నాయా? ఉంటే తప్ప అంటే ప్రొడక్ట్ వెరీ క్వాలిటీ అని చెప్పేసి 4,000-5,000 పెడితే మనం కొనలేము, మనం ప్రమోట్ చేయలేము. వ్యాపారం అంటే తక్కువ కాస్ట్ లో ఉండాలి, అందరికి అందుబాటు రేట్ లో ఉండాలి. అలాంటి సెక్టార్ నేను సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ IMC ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. సో రెండో P చూస్తున్నాం. సో ఇది IMC ప్రొడక్ట్స్ వచ్చేసి బెస్ట్ ఇన్ క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీలో. వరల్డ్ క్లాస్ ఇండివిజువల్స్ ప్రొడక్ట్ ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్నారు. సో 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఒక మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది దీనికి. సో ఇక్కడ అంటే దేంతో కంపేర్ చేయాలంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ తో కంపేర్ చేస్తే దీంట్లో ఒక 10 to 15% తక్కువగా ఉంటుంది అనమాట. సో దాదాపుగా 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 300+. ఏ సెగ్మెంట్ లో మీరు వర్క్ చేయాలనుకుంటే ఆ సెగ్మెంట్ లో ఉంది. సో హెల్త్ అండ్ న్యూట్రిషన్, BP, జాయింట్ పెయిన్, షుగర్, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ కి మేనేజ్ చేయడానికి, సో ప్రివెంట్ చేయడానికి కూడా ఇక్కడ ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే స్కిన్ కేర్, జ్యూసెస్, సిరప్స్ అండ్ టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి. స్కిన్ కేర్ అన్ని రకాల సోప్స్, అంటే మీకు స్కిన్ సంబంధించిన ఏ ప్రొడక్ట్ అవసరమో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్యూర్ ఆర్గానిక్ అండ్ ఆయుర్వేద. పర్సనల్ కేర్ మీకు ఎనాయిల్ నాప్కిన్స్ మొదలు పెట్టేసేసి, పౌడర్ నుంచి స్టార్ట్ చేసేసి, డెంటల్ క్రీమ్, పేస్ట్ నుంచి మొదలు పెట్టేసేసి అన్ని రకాల ఆయిల్స్, అన్ని రకాల పర్సనల్ కేర్ ఉన్నాయి. అలాగే ఫుడ్ కేర్, సో మీకు రైస్ బ్రెయిన్ ఆయిల్ నుంచి మొదలు పెట్టుకుని కాఫీ, టీ, పచ్చళ్ళు, సో మీకు హల్దీ, చిల్లీ పౌడర్, సో జీరా, అన్ని రకాల పౌడర్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు చేసినవి.
రైట్. నెక్స్ట్ హోమ్ కేర్. సో హోమ్ లో మీకు కావాల్సిన ఈ సర్ఫ్ నుంచి మొదలు పెట్టేసి మీకు లిక్విడ్ నుంచి డిష్ గోల్డ్, ఫ్యాబ్రిక్ గోల్డ్, అన్ని రకాల ప్రొడక్ట్ ఇక్కడ ఆర్గానిక్ దొరుకుతాయి. అలాగే పిల్లల కోసం ఉన్నాయి. అగ్రికల్చర్ లో 6 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎలాంటి కెమికల్ లేకుండా మంచి దిగుబడి తీసుకోవచ్చు. అండ్ గార్మెంట్ లో సో ప్రతి ఒక్క సూట్ క్లాత్ నుంచి మొదలు పెట్టేసి సో మీకు బనియన్స్, టీ షర్ట్స్, షూస్, శారీస్, అన్ని రకాల కంపెనీ అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే అసోసియేట్స్ ఏదైతే అవసరమో అన్ని కంపెనీ తయారు చేస్తుంది. అలాగే బుక్స్ అండ్ లిటరేచర్. సో మీకు ఏదైతే అవసరం డౌట్ కి ఆన్సర్ ఇవ్వడం కోసం అన్ని రకాల ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ యాక్సెసరీస్ వచ్చేసి ఇక్కడ మీకు ల్యాప్టాప్ బ్యాగ్ నుంచి మొదలు పెట్టేసి ట్రావెలింగ్ బ్యాగ్ వరకు, పెన్, టై, బెల్ట్, సో అన్ని రకాల ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. ఓకే, థర్డ్ పీ చూడబోతున్నాం మనం. ఇంత మంచి ప్రోడక్ట్ మీరు ఎక్కడన్నా ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్, సో ఐఎంసీ లాంటి బ్రాండెడ్ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకోండి. ఎగ్జాంపుల్ పతాంజలి అనుకోండి, లేకపోతే హిమాలయ, డాబర్ లాంటిది అనుకోండి. మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఆల్మోస్ట్ ఒక ప్రైమ్ లొకేషన్ లో దాదాపు 1000 స్క్వేర్ ఫీట్ సెట్ లో మీరు తీసుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు డిపాజిట్ 10 లక్షలు పెట్టాలి. ఎస్ఆర్నో అంత వ్యాపారం చేయాలనుకుంటే ఆ తర్వాత మీరే గిరాకీ తీసుకోవాలి. సో ఆ తర్వాత మీరే ప్రమోట్ చేసుకోవాలి. దాని మీద వచ్చే 10 to 15% ఎంజాయ్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ 10 to 15% కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ కనుక మన కరెక్ట్ గా బిజినెస్ జరగకపోతే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోతుంది. ఎంప్లాయీస్ కి లేకపోతే కరెంట్ బిల్లు, లేకపోతే రెంట్ అంతా పోతుంది కదా. మరి 300 రకాల క్వాలిటీ ప్రొడక్ట్ మీకు బిజినెస్ ఇవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? బిజినెస్ కదా మనం మాట్లాడుకుంది. అయితే రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు 300 రకాల ప్రొడక్ట్ మీ జేబులో ఉంటుంది. మీరు ఇక్కడ షాప్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రమోట్ చేస్తే చాలు. ఏం చేయాలి? చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ ఇన్కమ్. టేస్ట్ అవర్ ప్రొడక్ట్, షేర్ యువర్ ఫీలింగ్స్. అంతే. నచ్చితే మీ ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసి అప్పుడు మాట్లాడుకుందాం బిజినెస్ గురించి. ఎట్లా కిరాణా షాప్ వెళ్తున్నాం కదా, డిస్కౌంట్ ఉంటుంది అక్కడ. ఏమన్నా అయ్యో రోజు వస్తున్నాడు, నెలలో వస్తున్నాడు, నేను బాబు ఒక 5% 10% డిస్కౌంట్ ఇద్దాం ఉంటుందా? నో. అయినా కొంటాం కదా. క్యాష్ బ్యాక్ ఇస్తాడా? అయ్యో రోజు వస్తున్నాడు కదా, ఎవ్రీ మంత్ వస్తున్నాడు, ఇవ్వడు కదా. ఆపర్చునిటీ ఇస్తాడా? ఇవ్వడు కదా. జనరల్ గా నడిచే ప్రాసెస్ ఎట్లా వెళ్ళాలి కిరాణా షాప్ కి? ఎస్ ఆర్ నో? అక్కడ 3 దొరుకుతాయా? ఎప్పటికైనా దొరుకుతాయి. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా దొరుకుతుందా? నో. సో షాపింగ్ మాల్కి వెళ్తే లిటిల్ బిట్ ఇస్తాడేమో కదా. సో డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ రాదు కదా. ఈ 3 ఐఎంసి షాప్ లో వస్తాయి. నెంబర్ 1, చేంజ్ యువర్ షాప్. బ్రష్, స్నానం చేసుకోవడానికి, వంట వండుకోవడానికి, సో క్లీనింగ్ చేసుకోవడానికి తప్పకుండా కిరాణా షాప్కి వెళ్తాం. అదే బదులుగా ఇక్కడికి వస్తే మనకు డిస్కౌంట్ ఇవ్వని వస్తాయి. అదే మన వ్యాపారం. దీనికి మీరు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు వ్యాపారం చేయాలన్న కోరిక ఉండి ₹1,00,000 సంపాదించాలన్న కుతూహలం ఉంటే చాలు. రైట్. సో మనం ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తాయి అనేది చూసాం, కంపెనీతో చూసాం. పాన్ నెంబర్ తో జాయిన్ అయిపోతాం మనం. సో మొత్తం డీటెయిల్స్ అవన్నీ అదే తీసుకుంటుంది. సో మీకు ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తారు, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. సో మీకు ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళు మీకు లాగిన్ చేస్తారు. మీ సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది, ఐడి, పాస్వర్డ్. ఈ ఐడి జీవితకాలం మీకు అలాగే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నంబర్ చెప్తే మీకు అన్ని రకాల డిస్కౌంట్స్ వచ్చేస్తాయి. రైట్. సార్ ఐడి తీసుకుంటే నాకు ఏంటి సార్ బెనిఫిట్స్, నేను ఎలా వర్క్ చేయాలి? ఓకే, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, మీరు సిస్టమ్ లో మీరు ఇంత పెద్ద వ్యాపారం 300 క్వాలిటీ ప్రొడక్ట్ మీరు వ్యాపారం చేయడానికి మీ పెట్టుబడి ఏమీ ఉండదు, ఇంట్లోకి తీసుకోవడం తప్ప. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అంటే మీకు తెలియకపోతే ప్రమోట్ చేయడం కష్టం కదా. అందుకే కంపెనీ ఏమంటున్నాడు, 1100 బిజినెస్ వాల్యూమ్ ఫస్ట్ నువ్వు తీసుకొని ఆ తర్వాత మాట్లాడుకుందాం బిజినెస్ గురించి. ఎందుకు? ఈ ప్రొడక్ట్ ఎలా ఉందో చూడాలి కదా. అంటే 1 BV = 3 రూపీస్, అంటే మినిమం 4000 అనుకో. మరి ఇన్వెస్ట్మెంట్ లేదన్నారు, ఇది ఇన్వెస్ట్మెంటా? మీరు ఐఎంసీలోకి రాకపోయినా షాప్ లోకి వెళ్ళాల్సిందే కదా, కిరాణా షాప్. అక్కడ కెమికల్ ఉంటుంది కదా,
ఆడ సెలబ్రిటీ వాడని వాడు మాట్లాడతారు కదా, ఇక్కడ మిమ్మల్ని వాడిన వాడు మాట్లాడుతున్నారు. సో ఇది ఫస్ట్ నచ్చితే మనం ప్రమోట్ చేస్తే 22-24 ఇన్కమ్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, డిస్కౌంట్ రిటైల్ ప్రాఫిట్ 40% మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ మీరు ఫోన్లో ఆన్లైన్ వర్క్ చేసుకున్నా కూడా ₹1,00,000 ప్రమోట్ చేసుకున్న ₹40,000 మీ జేబులో ఉంటాయి. రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో కొనుక్కున్న హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, హెల్త్ కేర్, వెటర్నరీ కేర్, సో ఇవన్నీ ఆన్లైన్ లో మీకు హక్కుదారు అవుతారు. మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు, మీరు తెప్పించుకొని వాళ్ళకు మీరు ప్రమోట్ చేస్తుంటారు. సో 25-40% మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. చూడండి, షాప్ పెట్టాలి, ప్రైమ్ లొకేషన్ లో ఒక మంచి రెంట్ కట్టాలి, షో కేసులు ఏం అవసరం లేదు ఇక్కడ కదా. ఎంత సూపర్ బ్యూటిఫుల్ బిజినెస్ చూడండి. సో ఇక్కడ మనం చేయాల్సిందేంటి, మన వాళ్ళందరూ కిరాణా షాపులకు వెళ్తారు, వాళ్ళని వెళ్లకుండా ఆపడమే మన బిజినెస్ ఇక్కడ. సింపుల్. సో 40% మనం ఎంజాయ్ చేయొచ్చు. అలా చేస్తుంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. అలా చేస్తుంటే మీకు ఏమేమి వస్తాయి మీకు చెప్పబోతున్నాను. మీకు ఫ్రీ వెబ్సైట్ ఇస్తారు. వెబ్సైట్ మీరు ఏం రూపాయిగా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఐడి నెంబర్ తీసుకొని మీరు యాక్టివ్ చేసుకుని చాలు. పార్ట్ టైం, ఫుల్ టైం, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, పార్ట్ టైం రూలు లేనే లేదు. ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ, సింపుల్. సో మంత్లీ పే అవుట్ ఈ 1st నుంచి 30వ తారీఖు వరకు, 31st వరకు మీరు చేసినంత 3rd కి మీ అకౌంట్ లో జమ అయిపోతుంది. సో అలాగే పర్మనెంట్ అన్లిమిటెడ్ ఇన్కమ్, సీలింగ్స్, క్యాపింగ్స్ ఉండవు. సో ఒక ఫ్యామిలీకి ఒకటే ఐడి ఉంటుంది. ఈక్వల్ ఆపర్చునిటీ. మీరు ముందొచ్చారా వెనకొచ్చారా కాదు, ప్లాన్ మీకు అర్థమైందా, సిస్టమ్ మీకు అర్థమైందా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఐఎంసీతో. సో మీకు మీరే బాస్ ఇక్కడ ఎవ్వరూ ఉండరు. సో ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి మనం దీంట్లో ఐడి తీసుకుంటే అనేది చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్లాన్ పి, 3rd P చూస్తున్నాం. ఓకే, 3rd P ఏంటి అని అంటే ప్లాన్. ఇది అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. బిజినెస్ వాల్యూమ్ మీద డిపెండ్ అయిపోతుంది. మనం ఐడి తీసుకోగానే మనకి ఎంత వచ్చింది, ఎంత మనం బీవీలు వచ్చాయి, 1100 బిజినెస్ వాల్యూమ్స్ వచ్చాయి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనము ఆ తీసుకున్న వ్యక్తిని స్టార్ అసోసియేట్ అని పిలుస్తారు. సో అతనికి ఎంత ఇస్తారు, స్టార్ అంటే 5 స్టార్, 5 రేటింగ్ అనుకోండి. ఇప్పుడు మనం 25-40% డిస్కౌంట్ తోనే మనం ఎంజాయ్ చేసామా, ఎంఆర్పి కాదు డిపికి వచ్చింది. 2 మీకు 5% ర్యాంక్ వచ్చింది. 1100 బిజినెస్ వాల్యూమ్స్ ఇంటూ 5%, ₹55 మీ అకౌంట్ లో జమ అయింది. రైట్, మీరు చేస్తూ పోతుంటే మీకు అక్యుములేట్ అవుతుంటాయి బిజినెస్ వాల్యూమ్స్. ఎప్పుడైతే సీనియర్ స్టార్ అవుతారో 10,000 వాల్యూమ్స్ అవ్వగానే మీ రేట్ వచ్చేసి 10%కి వెళ్ళిపోతారు. సో 10% మీరు వెళ్తారు. మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు 5% రేటింగ్ లో ఉంటారు. గ్యాప్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు 40,000 వాల్యూమ్స్ ఎప్పుడైతే వస్తాయో సూపర్ స్టార్ అంటారు. సూపర్ స్టార్ అంటే మీరు ఏ టైం అనేది తీసుకోవచ్చు, టైం లిమిట్ టార్గెట్ లేదు ఇక్కడ. సో వాళ్ళకి 15% లోకి వెళ్తుంది. సో ఇది మనం బయట మనం స్టాకిస్ట్ చూస్తాం కదా. సో స్టాక్, సూపర్ స్టాకిస్ట్, సీనియర్ స్టాకిస్ట్, అలాగే అంతే. సో మీరు చేస్తున్న బిజినెస్ ప్లస్ మీరు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు చేసే వాల్యూమ్స్ కూడా మీకు యాడ్ అవుతుంటాయి. మీరు చేసే పర్సనల్ వాల్యూమ్స్ బీవీ, మీ గ్రూప్ చేసే గ్రూప్ వాల్యూమ్, పర్సనల్ గ్రూప్ వాల్యూమ్ మీకు ప్రమోషన్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. రైట్, ఇప్పుడు షార్ట్ కట్ లో 10% అవ్వడానికి 10,000 కావాలి. కానీ ఇది లైఫ్ టైం. ఇప్పుడు మీకు చూపించిన 5, 10, 15% ఎప్పటికైనా తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల టైం తీసుకోవచ్చు. అయితే 10% సింగిల్ మంత్ లో మీరు షార్ట్ కట్ లో వెళ్ళారంటే 6,500 వాల్యూమ్స్ మీరు చేసినా మీ గ్రూప్ చేసినా కూడా మీరు ఆ 10% లోకి వెళ్ళిపోతారు. ఓకే, షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మీరు దీన్ని చూడండి ఎలా ఇన్కమ్ వస్తుంది చెప్పబోతున్నాను. మీరు సిస్టమ్ లోకి రాగానే 1100 బీవీ తీసుకోగానే మీరు 5% ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకే, మీకు బ్రాండ్ మారుస్తున్నాం కదా, మీకు కాల్గేట్ అంటాం, ఐఎంసీలోకి వచ్చాం, ఏదో అంటాం, ఐఎంసీలోకి వచ్చాం. బ్రాండ్ మార్చినందుకు మీకు గిఫ్ట్ ఏంటంటే మీకు 1 lakh ఇన్సూరెన్స్ ఫ్రీ. ఇది యాక్సిడెంటల్, పార్షల్ డిసేబిలిటీ అండ్ టోటల్ డిసేబిలిటీకి ఇది అవకాశం ఉంటుంది. జనరల్ కాదు, అంటే న్యాచురల్ డెత్ కోసం కాదు, ఓన్లీ యాక్సిడెంటల్, పార్షల్ డిసేబిలిటీకి. సో టోటల్ డిసేబిలిటీకి మాత్రమే 1 lakh 1 year. ఎప్పుడైతే మీరు తీసుకున్నారో యాక్టివ్ అవుతుందో అప్పటికి మళ్ళీ 1 year తో మీకు 1 lakh పాలసీ ఇస్తుంది. ఇది గిఫ్ట్. ఏమేమి గిఫ్ట్లు ఉన్నాయి అంటే
మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, కెమికల్ ప్రోడక్ట్ కాదు, మేము ట్రైనింగ్ ఇస్తాం మీకు, ఇది మంచి ప్రోడక్ట్ అని మీరు చెప్పితే ఒక 5 members ని మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే, ఎలా సరిది అంటే మీకు టాటా బిర్లా ఏమైనా తీసుకోండి, ఇండియా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, విలేజ్, షాప్, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తాం కదా. అలా మీరు 5 members ఎంతమందికైనా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, ఇది ఒక 5 members ని మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే, గ్రూప్స్ ని మీరు డెవలప్ చేయగలిగితే మీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. చేయకపోయినా నో ప్రాబ్లం, రిటైల్ ఇన్కమ్ మీరు ఎంత తీసుకోవచ్చు. కానీ చేస్తే ఈగల్ ఫండ్ అని ఒకటి ఇస్తారు. కంపెనీ టర్న్ ఓవర్ మీద 1000 రూపాయల నుంచి 2500 మధ్యలో వస్తుంది. ఓకే, సో ఇది తీసుకుంటే మీరు 5 members తీసుకుని మీరు జాయిన్ చేస్తే వస్తుంది, లేకపోతే నో ప్రాబ్లం, మీ ఇన్కమ్ మీకు ఉంటుంది. ఎంత వస్తుంది? మినిమం 3000 రూపాయలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు పెట్టినంత 4000 రూపీస్ అనుకుంటే మీరు 3000 రూపీస్ బ్యాక్ వచ్చేసింది. ఒక 1000 రూపీస్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన మీ పేఅవుట్ ఏ లెవెల్కి వెళ్తుంది అంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డ్ చేసినందుకు మీకు అమౌంట్ ఇస్తుంది. అలాగే సూపర్ స్టార్ ప్రమోషన్ తీసుకున్నందుకు కూడా మీకు ఫండ్ ఇస్తుంది. సో ఎలా వస్తుంది అనేది మీకు చెప్తున్నాను. సారీ, మీరున్నారు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ లో ఒక 5 members ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు 1100 BV తీసుకున్నారు, వాళ్ళు మీది కూడా 1100 BV, రైట్? సో ఇంటూ 5 into 5 అంతే చేసుకుంటే వాళ్ళు ఒక్కొక్క వాల్యూమ్స్ నుంచి మీకు 41,000 BV క్రాస్ అయిపోతుంది. మిమ్మల్ని సూపర్ స్టార్ అంటారు. ఓకే, సో 5 into 5 మీ ఇన్కమ్ 11,500 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చదువుకున్నారని చూడలేదు, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలని చూడలేదు, కులము, మతము, ఎత్తు, హైటు, కలరు ఏది చూడలేదు. మీరు ఈ సిస్టమ్ ఫాలో అయితే మీ ఇన్కమ్ 11,500. చదువుతో సంబంధం లేదు ఇక్కడ. బీటెక్, ఎంటెక్ వస్తుందా, నిషానా, నో. 5 members మీరు కిరాణం షాప్ కు వెళ్లకుండా ఆపితే మీ ఇన్కమ్ 11,000 పర్ మంత్. ఇక్కడ నుంచి పెరగాలంటే ఏం చేయాలి? సింపుల్, మీరు సూపర్ స్టార్ అయ్యారు. సో 7% ట్రావెలింగ్, అంటే ట్రావెలింగ్ ఫండ్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే సింపుల్, మీ 5 members లో ఒక వ్యక్తిని సూపర్ స్టార్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సైడ్ వాల్యూమ్ ఒక 20,000, మిగతా వాళ్ళు 4 ఉన్నారు కదా, ఒక 20,000 చేస్తే మీ పేఅవుట్ మినిమం 14,331. అంటే ఏమేమి ఉంటాయి? లీడర్షిప్ బోనస్ 1, లీడర్షిప్ బోనస్ 2, టీమ్ బిల్డింగ్ ఫండ్, ట్రావెలింగ్ ఫండ్, ఇవన్నీ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ బైక్ చేస్తే చాలు, మీ పేఅవుట్ వచ్చేసి మినిమం 29,000 మధ్యలో. సూపర్ స్టార్ అంటే ఒక 40,000 BV డబ్బులో కన్వర్ట్ చేస్తే 1,20,000 అమౌంట్ ఒక్కొక్క వ్యక్తి దగ్గర గ్రూప్ వాల్యూమ్స్, గ్రూప్ కింద మన క్యాష్ అన్నమాట. సో 2 వ్యక్తుల్ని మీరు సూపర్ స్టార్ చేయగలిగితే మీకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో అలాగే ఒక 3 వ్యక్తుల్ని కనుక మీరు సూపర్ స్టార్ స్టార్ట్ చేస్తే, మీరు అచీవ్ అయ్యేలా చేస్తే 47,570 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఇలా మీరు 4 members చేస్తే డైమండ్ అంటారు, మినిమం 60,000. సో 5 members చేస్తే చైర్మన్ అంటారు, మినిమం 70 to 1 lakh పర్ మంత్. ఆ పైన మీరు ఎంత అంటే అంత మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అలాంటి గొప్ప ఆపర్చునిటీ ఐఎంసీ. సింపుల్, 5 members మీరు చూడ్ చేసుకుంటే చాలా, అంతే. ఇంట్లోకి కొనుక్కోమని చెప్తే అంతే, ఎవరికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. ఇంట్లో కొనుక్కోమని చెప్తే 5 into 5 ఒక్క 5 వ్యక్తులు మీరు చూడ్ చేసుకొని వాళ్ళు డ్రైవ్ చేయగలిగితే, ఆ గ్రూప్స్ ని మీరు డెవలప్ చేయగలిగితే మీ ఇన్కమ్ 11,500. ఇంటూ 5 మీ ఇన్కమ్ 50,000. ఇంటూ 5 మీ ఇన్కమ్ 1.2 lakhs. ఇంటూ 5 సో 3 lakhs to 50 lakhs పర్ మంత్ మీరు తీసుకోవచ్చు. సో అవుతుందా సార్, ఇది నా వల్ల అవుతుందా? అయితే వస్తుంది, లేకపోతే లేదు. ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. ఓ పెద్ద 5 లక్షల రూపాయలు మనం డిపాజిట్ పెట్టి, లేకపోతే ఫ్రెండ్స్ కోసం ర్యాక్స్ కొని, నో కదా. కిరాణం షాప్కి వెళ్ళకుండా మన ఫ్రెండ్స్ తో నేను ఆపాను, వచ్చాడు, లేకపోతే లేదు. సింపుల్ కదా. సో సింపుల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 వ్యక్తులు పర్ఫెక్ట్ పర్సన్ దొరికితే నెలకు 1,00,000 రూపాయలకు పైన సంపాదించండి. ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. సో దీంతో పాటుగా లగ్జరీ కార్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో అలాగే
మీకు థాయిలాండ్ ట్రిప్స్, దుబాయ్ ట్రిప్స్, సింగపూర్ ట్రిప్స్, సో మీకు మలేషియా, బ్యాంకాక్, బుకెట్, ఇలా మీకు ఫ్రీగా మిమ్మల్ని తీసుకెళ్తుంది కంపెనీ. సో అలాగే పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ పి చూసారు, ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారు. సెకండ్ పి, ప్రొడక్ట్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారు. సో థర్డ్ పి, ప్లాన్ ఎంత సూపర్ ఉందో చూసారు. సో ఫోర్త్ పి, మేమంతా సిద్ధంగా ఉన్నాం మీకు మీతో వర్క్ చేయడానికి. సో మా ఇన్స్పైర్ సిద్ధంగా ఉంది, మా లీడర్లు సిద్ధంగా ఉన్నారు. మాకు 18-19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 14 సంవత్సరాల ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము ఆన్లైన్ ట్రైనింగ్ ఎలా నేర్పిస్తాం, మీరు మాకు చూపిస్తే చాలు, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆఫ్లైన్ ట్రైనింగ్ మేమే నేర్పిస్తాం, ట్రైనర్ మేమే నేర్పిస్తాం. సో పీపీటీ డిజైనింగ్ మేమే నేర్పిస్తాం, పోస్టర్ డిజైనింగ్ మేము నేర్పిస్తాం, డిజిటల్ ట్రైనింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మాస్టరీ, సో యూట్యూబ్ స్కిల్స్. సో మాతో ఉంటే చాలంటే ఎఫ్బి, ఇన్స్టా రీల్స్ ఎట్లా చేయాలో మేము నేర్పిస్తాం. సో ఇవన్నీ మేము మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కంక్లూజన్ చేసే ముందు ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కిరాణం షాప్ లో మీరు ఏదైతే కొంటున్నారో అది ఇక్కడ కొంటే చాలు, ఐడియా వస్తుంది. సో దాదాపుగా 22 రకాల లాభాలు మీరు తీసుకోవచ్చు. రిటైల్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ రిక్రూట్మెంట్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ ఎంతమంది, ఒక 5 మెంబర్స్. 5 మెంబర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు సెలెక్ట్ చేసే బాధ్యత మీరు తీసుకుంటే చాలు. ఇలా ఎవ్రీ మార్నింగ్ 6 AM అండ్ ఎవ్రీ ఈవినింగ్ 8 PM కూడా స్టార్ట్ అవుతుంది. మీరు జస్ట్ ఫుల్ గా మీరు ట్రైనింగ్ తీసుకుంటే చాలు. సో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మీ పని మీరు చేసుకుంటూ ఏ మాత్రం డిస్టర్బ్ చేసుకోకుండా. సో ఎక్స్ట్రా పని చేస్తే తప్పేంటి? ఒక అమితాబ్ బచ్చన్ పారాగన్ చెప్పులకు మాట్లాడతారు, దేవగన్ ఒక దాని ఏమంటారు తంబాకు మధు పాన్పరా గురించి మాట్లాడతారు, లేకపోతే హీరోస్ అందరూ లక్స్ గురించి మాట్లాడతారు, సింతాల గురించి మాట్లాడతారు. మనం చేస్తున్న పని కాకుండా ఒక 1-2 గంటలు తీసి ఇంత గొప్ప ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తే తప్పేంటి? ఒకసారి సో థింక్ లైక్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే, సో మీరు ఎన్ని రోజులు పనిచేసినా కూడా ఒకరి కింద పనిచేస్తే మరి మన రక్తం మాంసం అంతా అతని కోసం వర్క్ చేయాల్సి వస్తుంది. పని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మనం 1-2 గంటలు దీనికి పనిచేసి ఒక 5 మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు మీరు వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా వాళ్ళు వర్క్ చేస్తుంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు జాబ్ లేకపోతే వ్యాపారం అయితే మీరు చేస్తేనే వస్తుంది, ఇక్కడ మీరు టీం కూడా చేస్తారు. సో ప్రపంచంలో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు అంటే టైంని మల్టీప్లై చేయగలిగిన వాళ్ళు. మరి ఇప్పుడు చూడండి, ఒక 5 వ్యక్తులు కనుక మీరు అవకాశం ఇస్తే 5 × 8 గంటలు మీ టైమే. వాళ్ళు ఇంటూ ఒక 2000 మంది మీ గ్రూప్ లో ఉంటే ఇంటూ 2 గంటలు పనిచేసినా కూడా మీ టైం ఎంత చూడండి. సో తెలివిగా ఆలోచిస్తారని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, గొప్ప అవకాశం మీరు విన్నందుకు, మీరు పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఈరోజు మీకు చెప్పాలనుకుంది. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టు గొప్ప ఆపర్చునిటీ మీకు ఇచ్చారని కోరుకుంటాను. వెంటనే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతున్నారో వెంటనే మీరు కాల్ చేయండి, మీ KYC ఇచ్చేసి లాగిన్ అయిపోయి సెకండ్ సెషన్ కి అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.